Hello everyone, welcome back to our channel. Before we get into the video, please like, share and subscribe, turn on the notification bell. ఈరోజు వీడియోలో పల్లెటూరు స్టైల్లో చేసే టమోటా రోటి పచ్చడిని ఎలా తయారు చేసుకోవచ్చు అన్నది ఈ వీడియోలో చూద్దాము. వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ టమోటా పచ్చడి ఒక స్పూన్ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అది ఎలాగో చూద్దాము. లెట్స్ స్టార్ట్ ద వీడియో. నేను టమోటాలు 4, 2 వంకాయలు, పచ్చిమిర్చి ఒక 10-11 తీసుకొని వేయించుకుంటున్నాను. ఇలా ఆయిల్ వేసుకొని ఒక 2 స్పూన్లు ఆయిల్లో వేసి వేయించుకోవాలి. ఈ టమాటా చట్నీ రైస్లోకే కాకుండా దోశల్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ముక్కలు మగ్గేంత వరకు వేయించుకోవాలి. ముక్కలు వేగినాయి అనుకున్నాక చింతపండు కొంచెం వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎందుకంటే చింతపండు ఇప్పుడు వేస్తే ముక్కల్లో మెత్తబడుతుంది చింతపండు అనేది. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు రోట్లో కొద్దిగా ఉప్పు వేసుకొని కల్లు ఉప్పు వేసుకోవాలి. చిన్న ఉల్లి, జీలకర్ర వేసుకొని దంచుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న టమాటా, వంకాయ, పచ్చిమిర్చి ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని రోట్లో దంచుకోవాలి. ఈ రోటి పచ్చళ్ళు అనేది రోట్లో దంచుకుంటేనే చాలా టేస్టీగా వస్తాయి. కుదరని వాళ్ళు మిక్సీ వేసుకోండి. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసుకొని దంచుకోవాలి. ఈ టమాటా పచ్చడిలో ఈ కొత్తిమీర వేయటం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా నోటికి ఏం తినబుద్ధి కానప్పుడు ఇలా టమాటా పచ్చడి చేసుకొని వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తినండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. Thanks for watching.